ఓయ్ నిన్నే ఇట్లా యువతివే నువ్వు నన్ను లోపల పిలుస్తున్నావు ఈ సొంత మొగని పిలిచినట్టు పిలుస్తున్నావేమే నీ మతిమరుపు మొహాల మండ పెళ్ళానే ఎవరంటానవా నువ్వు పెళ్ళాను అయితే నీ మొగని పిలుచుకో నన్ను ఎందుకు పిలుస్తున్నావే ఒకరి దొంగ సచ్చినోడా నేనేరా నీ పెళ్ళాన్ని అందుకే పిలుస్తానా ఏంది నువ్వు నా పెళ్ళాను బా నేనేరా నీ పెళ్ళాన్ని పెడతట మొహపోడా నువ్వే నా పెళ్ళాను నువ్వేంది ఏంది నీకు ప్రూఫ్ కావన్నా మరి కావండి బరాబర్ కావాల ప్రూఫ్ నాకు ఇగో ప్రూఫ్ ఇదే నువ్వు కట్టింది ఇది ప్రూఫా గీసంటే నేను కూడా మత్తుగా వేసుకొని చూపించిన ప్రూఫ్ అయితే నీ ఊసిగల్ల ముఖాల మండబడ నేనేరా నీ పెళ్ళాన్ని అదేనే మరి నువ్వే నా పెళ్ళాను అన్న గ్యారంటీ ఏముంది ఇంకేం గ్యారంటీ ఇవ్వాలరా నీకు నువ్వేమన్నా చెయ్యి నాకైతే గ్యారంటీ ఏందో చూపెట్టాలి నువ్వు ఇంకేం ప్రూఫ్ కావాలరా నీకు నువ్వు ఇట్లా ఎత్తినవు ఇంత గట్టి గుడ్నావంటే నువ్వేనే నా పెళ్ళాను ఈ గ్యారంటీ చాలా ఇంకేమన్నా కావన్నా ఇంత గట్టిగా చెప్పినాక మళ్ళీ అడుగుతానాయే ఇంకో తాప ప్రూఫ్ అని అడిగినావు అనుకో బిడ్డ కోసి కారం పెడతా అడిగా గాని ఎందుకు పిలిచినావో చెప్పే ఇంట్లో పల్లీలు అయిపోయినాయి పోయి పల్లీలు లేపో ఆగు ఎటో ఏరి ఉరుకుతాను కదా నీ మతిమర మోహంతో సాగాలే ఉండేరా పైసలు తీసుకోవా ఉట్టిగా ఉడుకుతున్నావు ఆ షాప్ వాడు నీ తాతనా ఆగు నువ్వే కానీ షాక్కోమన్నావు ఏందేమన్నావు గుర్తుందా నీకు అన్ని మర్చిపోతా అనుకున్నావా షాప్కి పసుపు తీసుకురమ్మన్నావు కానీ పసుపే కదా నువ్వు తీసుకురమ్మన్నది పెళ్ళాన్నే మర్చిపోయినవి ఇంకేదైనా మర్చిపోతావు ఆగు ఇటు పట్టు ఇగో పల్లీలు ఇలా వస్తున్నా ఇవి పట్టుకొని పోయి చూపించి పల్లీలు పట్టుకొని రా అమ్మో నీ మైండ్ పల్లికాయ ఎంత ఉన్నది దాంట్లో తెలియదు గుమ్మడికాయ ఎంత ఉన్నది వా. ఏమరావు ఎడిపోతున్నావు ఏట్లా కొత్తున్నా అత్తవారా సోపతి నేను రాను నువ్వు పోరా ఎందుకురో నేను లంగల సోపతి చేసుడు బంద్ చేసిండ్రా బాయ్ నీ లంగల సోపతి గురించి ఇక నువ్వే చెప్పాలిరా బాయ్ ఆడే పెద్ద లంగాడు ఆ లంగల సోపతి గురించి చెప్తున్నాడు నాకు నీ జీవేంద్ర బరువు కనిపిస్తుంది పల్లీలు పల్లీలు ఎక్కడిరు ఊరిని అవ రాత్రి తాగినప్పుడు మర్చిపోయేసుకున్నాను అయింది నీ అప్పుడు మర్చిపోయింది ఇప్పుడు బుక్క రాదా మనకు ఓయ్ కొన్ని వేలీలు పెట్టే స్నానం చేస్తా సరే పెడతా గానీ తెచ్చినావా పల్లీలు ఎక్కడి ఏంది ఎక్కడియా షాపులో కోంగా మర్చిపోతామని జేబులో కూడా ఓపింది కదా జేబులో నువ్వు వేసినావా మళ్ళా మర్చిపోయినావా మర్చిపోలేనే జేబులో పల్లీలు ఉన్నాయని చెప్పేసి పర్ర నమ్మిని
నీ మతి మరపు ముఖంలో కట్టే ఇక నిన్ను గిట్ట కాదు. అరే నేను మస్తు సార్లు చెప్పిన భయ్, వాడు చెప్తుంటున్నాడు రా. ఆ పోరేం పడవడకు రా అంటే పడుతున్నాడు. ఉన్నాయన్నీ మొత్తం కరగనాకెళ్ళి సప్పుడు కూర్చుంది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. చెప్తినాను రా, ఓ చెప్తినారు ఎట్టరా చెప్తినారు ఏం చేయరు. అరే ఒక్క నిమిషం రా. అరే నీ మిగిలిన వాళ్ళని కొడుతురారా కాదా? మరి ఆ సౌండ్ ఏందిరా ఎడికెళ్ళొస్తుంది? అరే ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం ఆగి వస్తున్నా. ఓ వదినా, గట్లెందుకు కూడా కొడుతూ ఇచ్చింటాను నేను. గట్ల రోడ్లు వేసి దంచినట్టు దంచుతున్నావు. ఉంటాడా మనిషికి ఇట్లా కొడితే? దీన్ని కొట్టుడు కాదు, మటన్ కీమా కొట్టినట్టు కొట్టి పారేయాలి. అరే గంతగానం కొట్టి నీకు ఏం చేసిండి నా? దీని గురించి ఏం చెప్పమంటావు? వీడు నాకు మొగుడో మతిమరుపు మొగుడో నాకే అర్థమైతలేదు. ఏమనుచ్చదొక్కిండో ఈ మతిమరుపుతోని నన్ను గోస ఉచ్చుకుంటాడు. ఎవరు చెప్పిండే నీకు నాకు మతి మరుపు ఉన్నదని? నోర్మి, నాకెవడని చెప్పానా నీకు మతిమరుపు ఉందని? ఇట్లా గావటెడ్ పడితే ఎట్లా గట్లంటవేంది? ఈ మతిమరుపుని భరిస్తే తెలుస్తుంది బాధ ఏందనేది. దీనికి ఏమన్నా మందు గిట్లున్నదా ఏంది? ఓ గదా విషయం. అంటే ఈ రోగానికి నువ్వు మందు లేదనుకుంటున్నావా? ఏంది? ఈ మతిమరుపుకు మందు ఉన్నదా? ఉంది, ఎందుకు లేదు? ఇంకా ప్రవీణ్ అన్న అలా షాప్లా మతి మరుపున్నలకు బాతుగుడ్లు అమ్ముతుండట. ఏంది? బాతుగుడ్డ? బాతుగుడ్డు తింటే ఎక్కడన్నా మతిమరుపు పోతుందా? చెప్పు. తగ్గుతుంది. ఆ ప్రవీణ్ అన్నకు మతి మరుపున మగబాతు దొరికిందట. అది మగబాతని మర్చిపోయి రోజొక్క గుడ్డు పెడుతుందట. ఆ గుడ్డు తినలకు మొత్తం మతి మరుపు అంతా పోతుందట. అవునా? విన్నావుగా? అయితే ఇప్పుడే పోతాని. పోయి ఆ ప్రవీణ షాప్లో బాతుగుడ్లు తెచ్చుకొని తినిసావు. ఆ మతిమరుపు అన్న పోతుంది. పా. అన్నా నమస్తే. ప్రవీణ్ ఈ మతి మరుపు నీకేమో గుడ్లు అమ్ముతున్నావు అంట కానీ బాతుగుడ్లు ఉన్నాయా మన దగ్గర ఏమన్నా? అమ్ముతా తమ్మి, ఎన్ని కావాలరా నీకు? పైసలకి ఇస్తాంటే ఒకటే ఇయ్యే, కానీ పుక్యానికి ఇస్తాను అనుకో నీ ఇష్టమే, ఎన్ని ఇచ్చినా సరే. తెలివి కారిపోతుంది ఏంద్రో, ఉత్తగా ఇయ్యటానికి మీ అయ్య పెట్టిన షాప్ అనుకుంటున్నావా? అరే గట్లా అంటే అన్న, మా అయ్య ఒకటి నువ్వు ఒకటా పో నీ తీసుకురాపో. నీకు చెప్తే అర్థమైతే లేదా రా, ఉత్త ఇయ్యర్రా గుడ్లు. అయినా గుడ్డు పెట్టే బాధకు తెలుస్తుందిరా నొప్పి, నీకేం తెలుస్తుందిరా? నీ అవన్నీ నాకెందుకు, గుడ్డు ఎందుకు ఒకటో చెప్పు. 500కు గుడ్డురా, ఒక గుడ్డు తింటే 3 నెలల దాకా మతి మరుపు రాదు. ఎన్ని ఇమ్మంటావురా? 3 నెలలకు ఒకటా 3 నెలలకు ఒకటి అంటే ఒక 4 తీసుకురా నీ సంవత్సరం దాకా పురాకు వస్తాయి. 4? సరే. అరే ఒకటి ఉందేంద్రా బాతుగుడ్డు, ఎట్లా ఇప్పుడు? మతి మర్పోనికి ఏం తెలుస్తుంది, ఏది కోడిగుడ్డో ఏది బాతుగుడ్డో? ఏందే ప్రవీణ్ అన్న, ఒకటేమో బ్లూ కలర్ ఉన్నది, ఉన్న 3 తెల్ల ఉన్నాయి. కదా, బాతు అప్పుడప్పుడు కలర్ గుడ్డు పెట్టాలని మర్చిపోయి తెల్ల గుడ్డు పెడుతుందిరా. ఓహో గట్లనా? ఆ తెల్ల గుడ్లు దీనికన్నా 10 రూపాయలు ఎక్కువనేరా, ఏదో నీ ముఖం చూసి తక్కువ ఇస్తున్నా. సరేనే పోయేస్తా. నువ్వు వస్తావని నేను రబయ సిల్క చీర కట్టుకుంటేనే, బయ సిల్క చీర కట్టుకుంటేనే, రబయ సిల్క చీర కట్టుకుంటేనే, ఓ రబయ ఉన్నాయన నువ్వు రాలేదని నేను ఓ రబయ సిలిక్కేసి సింపుకుంటేనే, ఓ రబయ సిలిక్కేసి సింపుకుంటేనే, ఓ రబయ ఉన్నాయన
నువ్వు వస్తావని ఇంట్లో ఉప్పు అయిపోయింది, కారం అయిపోయింది, ఏం అయిపోయినా కూడా గింత కూడా సోయి లేదు, ఏం లేదు. ఓ రబ్బయ్య పక్క పాపిటెత్తుకుంటేనా ఓ రబ్బయ్య రీల్స్ వేసింది మాసాలు కానీ ఇంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. పోయి తీసుకొస్తురా. ఇది ఎప్పుడు మధ్యాహ్నం వస్తుంది. కాకరకాయలే కండి తెత్త తీయే. కాకరకాయలో ఇప్పుడే చెప్పినా అప్పుడే మర్చిపోయినా. నువ్వు ఎన్ని గుడ్లు తిన్నా, నువ్వే గుడ్లు పెట్టినా ఆ మతి మరపు అయితే పోదు. నీకు ఆ ప్రవీణ్ గాడు ఎసొంటి గుడ్లు ఇచ్చిండో ఏమో, పోయి అడగత్తురా. నీ గుడ్లు ఎక్కడి గుడ్లు అందలిను. ఓరి ఎడ్డినా మొగడా, నీకు ఆ ప్రవీణ్ గాడు మతి మరపు తగ్గేందుకు బాతు గుడ్లని ఇచ్చిండు. ఆ గుడ్లు తెచ్చుకుంటివి, తింటివి, అయినా నీ మతి మరపు తగ్గలేదాయే. పోయి అడగత్తురా. అందుకే ప్రవీణ్ గారు నన్నే మోసం చేసిండా. బాగు బిడ్డ అవన్ సంగతి చెప్తా. అమ్మని అమ్మ అప్పులోడు ఇప్పుడే రాబట్టే. తమ్ముడు అన్న 3 లక్షలు కావాలండి. నువ్వు ఇచ్చి 3 నెలలు అవుతుంది. పైసలు ఇంక ఇవ్వాలి. ఇస్తావా? ఏం సంగతి? పంచాయతీ పెట్టుకుందామా? అబ్బా తమ్ముడు, ఒక 2-3 ఒక 20 రోజులు ఆగు తమ్ముడు. నీ డబ్బులు ఇచ్చేస్తా. 3 లక్షలు కదా, మిత్తితో ఇచ్చేస్తా తమ్ముడు. ఒక్క 20-30 రోజులు టైం ఇచ్చినావు అనుకో, ఇచ్చేస్తా. నమ్ముకు ముంచుకో తమ్ముడు నా మీద. ఇచ్చేస్తా. ఆగు, వీడేందరూ ఇంత సీరియస్గా రావట్టే. కొంప తీసి నేను చేసిన మోసం గిట్ల ఏమైనా తెలిసింది ఏంది వీనికి మతి మార్పు తగ్గిపోయి? ఆయన గుడ్డు తింటే మతి మార్పు తగ్గుతుందా ఏంది? వీడొకటి కానీ రాండి చూద్దాం. ఏం ప్రయాణం నాకు ఇట్లా చేస్తావే మీ అంతా? వీనికి అంతా తెలిసిపోయినట్టుందిరా. ఎట్లన్నా చేసి వీనికి కవర్ చేయాలి. అరే నువ్వు గట్లంటేవేంద్రా? గుడ్లు తీసుకొని నువ్వే ఉరకబడితివి చిల్లరిద్దామని పిలుతుంటే, మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను తిట్టబడితివి. అరే నీతో నెత్తి నొప్పి ఉందిరా. నీ సరే తీయే. ఆ మిగిలిన చిల్లరేమని ఉంటాయి, నేను పోతా. అరే ఇంకెక్కడ చిల్లర్రా? ఉన్న పైసలతోనే లాటరీ టికెట్ కొంటిని. పైసలు ఎక్కడిరా? గట్లా అంటే ఎట్లనే మరి, నా పైసలు ఎట్లనే? అరే మళ్ళీ ఎప్పుడన్నా రాపోరా? నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే పో. నాకు ఇప్పుడు కావాలి చెప్తున్నా, లేకపోతే మంచిగా ఉండదు. అరే తలకాయ నొప్పి అవుతుందిరా నీతో నాకు. ఇగో లాటరీ టికెట్ కొన్నా నీ పైసలతోని, ఇక నువ్వే తీసుకపో. ఏడ దొరికినవరా బాయ్? అదేంటన్నా లాటరీ టికెట్ వానికిసి పుసుక్కునే దానికి తగిలితే ఎట్లా? అరే అసొంటి లాటరీ టికెట్లు ఎన్ని కొనలేంరా? ఒక్క లాటరీ టికెట్ అయినా తగిలిందా రా? కొంతి తగులుతుందా అది? చూద్దాం. పోయే కాలం వస్తే గట్లే ఉంటుంది. అగో ఏంటిది ఇది? లాటరీ టికెట్ లాగా ఉంది. ఇది ఈయన జేబులు ఎక్కడిది? ఒకసారి పోయి అడుగుదాం. ఓయ్ ఏంటిది? దీనికేం తక్కువ లేదు కానీ ఈ లాటరీ టికెట్ మనకే వచ్చినట్లు ఎట్లా తెలవాలి? దాన్నే ముందే పేపర్ యూస్ అయిపోతుంది కదా. ఆగు, ఏమైంది? ఈ డబ్బు
తీసుకోవడో మనకు తెలియపాయే, మరి ఎట్లా? అరే లాటరీ కదా. ఆ, అరే ప్రవీణ్ అన్న అడిగింది, ప్రవీణ్ అన్న అడుగుదాంపా. ఆ, అవును కదా? పా, అడుగుదాం దా. అన్న, మా ఆయన లాటరీ టికెట్ కొంటే ఈ లాటరీ మాకే తగిలింది, కానీ పైసలు ఎట్లా తీసుకుండో తెలుస్తలేదు, కొంచెం చూసి చెప్పవా? ఏంది లాటరీ టికెట్ తగిలిందా? అవునే, ఈ పైసలు తీసుకోవాలంటే ఎట్లనో జర చెప్పవా? అమ్మ 50 లక్షల లాటరీ టికెట్ నీకు వచ్చిందారా? దీన్ని ఎట్లానన్నా చేసి నేనే తీసుకోవాలి. సరే అమ్మ, దీని మీద నంబర్ ఉంది కదా, దీనికి చేస్తే సరిపోద్ది. మనము జర ఫోన్ చేసి అడగన్నా. హలో, సార్, ఈ నెల లాటరీ టికెట్ నంబర్ మాకే వలిగింది సార్. అవును సార్, మాకే సార్. ఓకే సార్. అగు, మేమే ఎందుకు పంపాలి సార్? మీరే కదా మాకు పంపాలి. అరే అట్లెట్లుంటుంది సార్? ఓ అట్లానా? అయితే అకౌంట్ నెంబర్ చెప్పండి సార్. 9502656. ఓకే సార్. ఓకే సార్. ఓకే. వీళ్ళకి ఏదోటి సొల్లు చెప్పి ఈ లాటరీ టికెట్ నేనే తీసేసుకోవాలరా. అరే చెల్లె, ఇది 50 లక్షల లాటరీ టికెట్ కాదట్రా, 2 లక్షలేనట. మనమేమో 50 లక్షలు అనుకున్నాం. అవునా? ఎప్పుడు ఇస్తారట మరి? అరే చెల్లి, వాళ్ళు ఇచ్చే 2 లక్షలకు ₹1,00,000 మనమే కట్టాలన్నట్రా ఫస్ట్. ఏదో 1,00,000 GST, EST, IST అని ₹1,00,000 ఫస్ట్ మనం కట్టమంటుండ్రా. గట్లనా? సరే, నేను ఇప్పుడే ఇంటికి పోయి పైసలు తీసుకొస్తా. అరే వీళ్ళు విడిచిపెట్టట్లు లేదేంద్ర. అరే చెల్లి, ఒక్క నిమిషం ఇటు రారా. అరే చెల్లి, ఇది 2 లక్షల లాటరీ టికెట్ కదరా, మనం 1,00,000 కడితే 1,00,000 వస్తుంది కదరా. అవును. ఓ పని చేద్దామమ్మా, ఇప్పుడు ఏమంటావరా? ఏంటిది ఆ పని? ఇప్పుడు మీరు 1,00,000 కడితే 2 లక్షలు ఇస్తాడు వాడు. అంటే మీకు వచ్చేది 1,00,000 కదరా. అదేదో 1,00,000 నేను ఇస్తా, ఆ టికెట్ ఏదో నేను తీసేసుకుంటా. ఇప్పటికిప్పటికి నువ్వేడే తెస్తావురా ₹1,00,000. అరే అవునే, ఈ ఐడియా ఏదో బాగుంది కంది. అవునన్నా, ఆ ₹1,00,000 ఇయ్యి మాకు. సరే పోయేస్తా. అమ్మయ్యా, టికెట్ ఇస్తే సగం పైసలు వచ్చినట్టు అనిపించిందిరా బాబు. వీడు నంబర్ ఏడో రాసే. ఓకే, ₹1,00,000 ఓకే పోయినాయి. సార్ ఫోన్ చేద్దాం. సార్ సార్ ఇదే నెంబర్ పంపించండి సార్, ₹1,00,000. ఒకసారి చూసుకోండి సార్. ఓకే సార్, వచ్చినాయా సార్? ఓకే రైట్ సార్. ఇంకోటి డౌటు, ఈ ₹1,00,000 కూడా పంపినా కదా సార్, 50తో వస్తుంది సార్, 50 లక్షలతో. ఓకే రైట్ సార్, మొత్తం 51 లక్షనా సార్? ఓకే సార్. సార్ ఒక్క నిమిషం, ఇది ఎంతసేపట్లో వస్తాయి సార్ ఇవి? 1 అవరా సార్? ఓకే సార్. ఓకే రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఫస్ట్ ఈ 50 లక్షలతో ఏం చేద్దాం? సరే, ప్లాట్ తీసుకుందాం, మా బామర్ది కానీ కాల్ చేద్దాం. హలో బావా చెప్పే.
అరే ఈడ దుబ్బాకల ప్లాట్ ఉందన్నావు కదరా? దుబ్బాకల్నా ఉంది ఉంది ఉంది. ఎంతరా అది? ఈస్ట్ ఫేస్లో అయితే 15 లక్షల దాకా ఉంటుంది. 15 లక్షలా? అరే 20 లక్షలు కానీ బిట్టు మాత్రం సూపర్ ఉండాలిరా. సరే బావా, చూస్తా. వారం లోపల పైసలు రెడీ చేసుకో మరి. ఓకే వస్తారా? ఈ వారం రోజులలో రిజిస్ట్రేషన్ పెట్టేసాయి. సరే సరే ఓకే. ఓకేరా ఓకే. అరే వీళ్ళకి డబ్బులు పడంగానే వీళ్ళకి ఏమైనా వైబ్రేషన్ వస్తుంది ఏంది? చెప్పే అది 2 తులాలు కొంటే ఏం చేద్దామే? నువ్వు ఒర్రకు 2 తులాలు కదా, నీకు 10 తులాలు కొంటా. కానీ నువ్వు మొత్తం ఒర్రుడు బంద్ చేయను అతను ఎక్కువ. మంచిది ఓకే. ఏమరా పైసలు పైసలా? పైసలు ఎందుకురా ఆమె దెంగుతావు? అరే ఇంతగానే ఆమె దెంగుతావు ఏందిరా నువ్వు? పైసలు అని 3 లక్షలకు అబ్బబ్బబ్బబ్బబ్బా నెత్తి ఖరాబ్ చేస్తున్నావురా. రేపు ఇదే టైంకి రా 3 లక్షలు మిత్తితో వాడు దెంగుతా. దెంగై పో. ఎప్పుడు ఇన్నే ఉంటారు ఏంద్రా? ఇక్కడ గిరాకులు చూడిపోరురా, ఇల్లులోనే మసులుతారు. ఫస్ట్ దీనికి ఫోన్ చేద్దాం. ఎడును? ఓకే. రింగ్ ఏంది? నెక్లెస్ కొనిస్తా. రింగ్ వాళ్ళకి కనబడుతుంది. నెక్లెస్ కొనుక్కో. నెక్లెస్ కొనిస్తా. అవును మరి షాప్ దిగ్గు కనబడతలేవేంది? మొత్తమే వస్తలేవు. మొక్కమే బంగారం అయిపోయింది. ఉంటా, సాయంత్రం అయితే ఇటురా షాప్ దిక్కు. గంట అవుతుంది వీంది ఇంకా రాకపోయా. మూడు గంటలు అవుతుంది, వీడు ఫోను లేదు ఏమీ లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో సార్ ఏమైంది సార్? గంట అన్నారు, 3 గంటలు అవుతుంది సార్. ఓకే సార్ ఫస్ట్ రూపాయి పంపుతారా సార్? ఓకే సార్ పంపండి సార్. ఓకే రైట్ సార్. వచ్చినాయి సార్, రూపాయి ఇచ్చింది సార్. ఓకే సరే సార్, పంపండి సార్ తొందరగా. ఓకే సార్ ఓకే రైట్. ఒక్క రూపాయి వచ్చిందంటే ఏదైనా రూపాయితోనే మొదలవుతుందిరా. మెసేజ్ కంపెనీ మెసేజ్. వీళ్ళకేం పని ఉండదు. సరే ఒకసారి మరి లేట్ అవుతుంది సార్ ఫోన్ చేస్తే అర్థమవుతుంది. The subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है. कृपया थोड़ी देर बाद डायल करें. అన్న నీ మిండేడొస్తుండే. నీకు నవ్వులాట అయిపోయిందిరా. రా అన్న, నేను నీ గురించి ఎదురు చూస్తున్నా. దా కూర్చో. అరే కూర్చో అన్న, దా కూర్చో అన్న. అరే అన్నకు ఒక చాయ్ కదరా, కాఫీ చెప్పరు ఒకటి అన్నకు. ఇంకా అంత మంచిదే నానే. అయితే విషయం ఏంటంటే మనుషుల దగ్గరకి ఇంత పద్ధతి లేకుండా పోతుంది. అట్లా అవుతుంది బయట ప్రపంచము. విషయం ఏంటంటే అసలు ఆంధ్రాలో ఓళ్ళకి వెళ్తారంటే
జగన్ గెలుస్తాడా చంద్రబాబు పవన్ వాళ్ళు గెలుతారే ఎవరు గెలుతారే ఆ నోని గురించే నాకెందుకు, నా పైసలు నాకు వాడదంటే నేను పోతా. అంటే పైసలు వారికి కోపానికి రాకే అన్న, నీ గురించే అట్లా కాదే మాట, అదే డబ్బుల గురించేనే, పద్ధతి ఎట్లుండాలని అంటున్నా నేను గంతే. అన్న డబ్బులదేముంది, ఇవాళ వస్తే రేపు పోతాయి, నా అయితే నిన్ననే పోయినాయి. కానీ అన్న ఒక్క 20 రోజులు టైం ఇచ్చినావు అనుకో, మా మామ రాసి ఇచ్చిన దాంట్లో ఒకటే ఒక ఎకరా మిగిలిందన్న. ఆ ఎకరా ఎట్లా నమ్మేసి నీ డబ్బులు నీకు ఇస్తానే, ఈ ఒక్క నెల రోజులు టైం ఇయ్య జరా జరా చూడ జర నమ్మకం అన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ గ్యాంగ్ ఛానల్. ఈ ఛానల్లోకి కొత్తగా వచ్చానండి. ఇంతకుముందు వీడియోస్ని ఎట్లా అయితే ఆదరించారో అదేవిధంగా ఈ ఛానల్లో వీడియోలను కూడా అలాగే ఆదరించి నన్ను మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.